సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జాతర ఘనంగా కొనసాగుతుంది. అమ్మవారికి తెల్లవారుజామునే మహామంగళ హారతి ఇచ్చారు. అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా మంచి వర్షాలు కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. భక్తులు మహంకాళి ఆలయానికి భారీగా తరలివస్తున్నారు. అమ్మవారి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. అమ్మవారికి తెల్లవారుజామునే మహామంగళ హారతి ఇచ్చారు. అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా మంచి వర్షాలు కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. భక్తులు మహంకాళి ఆలయానికి భారీగా తరలివస్తున్నారు. అమ్మవారి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి.
ఓకే రైట్ స్వీయ, థ్యాంక్ యూ. మనమైతే ఇప్పుడు శ్రీ మహంకాళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద అయితే ఉన్నాం. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానానికి ప్రజలైతే పెద్ద ఎత్తున బోనాలు సమర్పించడానికి హాజరయ్యారు. క్యూ లైన్ లో చూసుకుంటున్నట్లయితే మీరు చూస్తున్నారు, అధిక సంఖ్యలో భక్తులు పసుపు కుంకుమలతో బోనాలు సమర్పించడానికి మంచి వస్త్రధారణతో బోనాలు సమర్పించడానికి ఆలయానికి అయితే విచ్చేస్తున్నారు. క్యూ లైన్ లో చూసుకుంటున్నట్లయితే భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు. మనం భక్తుల మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏంది అనేది. నమస్తే అమ్మ, చెప్పండి. నమస్తే, నమస్కారం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము యాక్చువల్లీ మా నాన్నమ్మ కార్ నుంచి చేస్తున్నాము, కానీ నేను ఈసారి 3rd టైం బోనం ఎత్తుతుంది అట్లా. ఇక్కడ అమ్మవారు కోరికలు తీర్చుతుంది కదా, మీరు ఎలాంటి కోరికలతో వస్తున్నారు? మీకు నమ్మకంగా ఉందా? మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి? కోరికలు అంటే చెప్పలేను, కానీ అమ్మవారి పైన చాలా నమ్మకం ఉంది. అందుకే ఎవ్రీ ఇయర్ వస్తాము, బోనం ఎత్తుతాము, ఇక్కడ ఫాస్టింగ్ అయ్యి ఇక్కడ వదిలేస్తాము అట్లా. ఓకే, అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు అంటే బోనం లైన్ ని చాలాసేపు ఆపుతుండ్రు. విఐపి వచ్చిండ్రని మాత్రాన మమ్మల్ని ఆపడం కరెక్ట్ కాదు. అట్లా అందరు బోనం అయితే వాళ్ళకి నొప్పిలు అవుతాయి. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించి కొంచెం ఇది నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చూస్తే. అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అంటున్నారా? విఐపీస్ కోసం మిమ్మల్ని ఆపడం కొంచెం ఇబ్బందిగా ఉంది అంటున్నారు, అంతా ఓకేనా? అంతే, విఐపి వస్తుందని మమ్మల్ని ఆపుతుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే. ఓకే ఓకే అమ్మా, ఓకే. మా చెప్పండి. ఆడవాళ్ళ పండుగ ఒక్క ఆడమే కనిపిస్తలే అమ్మవారి ముంగట. మీ దగ్గర మొత్తం మగవాళ్ళే ఉన్నారు. అట్లా అలౌ చేయాలి ఆడవాళ్ళని రావడం. అంటే ఇప్పుడు అమ్మవారి దగ్గరికి మిమ్మల్ని అలౌ చేయట్లేదు అని అంటున్నారా? ఇస్తున్నారు, అక్కడ ఆడవాళ్ళంతా ఉంటే బాగుంటది అని గుడి ముందు. అంటే క్యూ లైన్ లో ఉన్నారు కదమ్మా. అక్కడ కొంచెం ఉండాలి. ఓకే ఓకే, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నేరేడ్ మీట్. ఎంతసేపు అవుతుంది క్యూ లైన్ లో ఉండి? 1 hour కావచ్చు. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, కానీ జనాలు కొంచెం వస్తూ పోతూ ఉంటే ఒక హడావిడి పండుగ వాతావరణం అనేది కనిపించేది. ఈసారి మేనేజ్మెంట్ ఎక్కడిదక్కడ పకడ్బందీగా పెట్టేసరికి పండుగ వాతావరణం అనేది లేదు. ఎప్పుడు పాటలు పెట్టేవారు, ఈసారి వీళ్ళ అనౌన్స్మెంట్ గవర్నమెంట్ ని పొగడమే సరిపోతుంది. మొత్తం మైక్స్ ఉన్నంతసేపు కొంచెం పాటలు పెడితే వాతావరణం తెలుస్తుంది. అండ్ బోనాల లైన్ లో ఓన్లీ బోనం ఎత్తుకున్న వాళ్ళనే పంపిస్తున్నారు, తోడుకు ఎవరిని పంపించట్లేదు. ఒక్కరు వెళ్తే బోనం ఎలా తీసి పెట్టుకుంటారు, అది కొంచెం చూడాలి. ఓకే 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 అమ్మా, చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రాణిగంజ్ నుంచి వస్తున్నాం. ఓకే, ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి బోనం సమర్పిస్తున్నారు? మేము 25 years నుంచి. 25 years. ఓకే ఓకే, నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రాణిగంజ్ నుంచి. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఓకే, నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే మేము అది లోకల్ అండి. ఓకే ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ బోనం సమర్పిస్తున్నారు? ఎవ్రీ ఇయర్ అంటే మామూలుగా ఎన్ని ఇయర్స్ మీరు ఇక్కడ 40 years 50 ఎక్కువనే అయింది. ఓకే, మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయా? ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి, కోరుకున్నవన్నీ కోరుతాయి, నెరవేరుతాయి కోరికలన్నీ అలా. ఓకే 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 అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? కంపేరింగ్ టు ఎవ్రీ ఇయర్ మంచి కంఫర్టబుల్ గా ఉంది. ఓకే ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ బోనాలు సమర్పిస్తున్నారు? యాక్చువల్లీ నేను బోర్న్ అండ్ బాటప్ ఇక్కడే. సో నా మ్యారేజ్ అయిన తర్వాత నుండి ఎవ్రీ ఇయర్ తీసుకొని వస్తాను. యా. ఓకే ఓకే ఓకే, రైట్. చెప్పండి మేడం. ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ ఏర్పాట్లు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. నాది వచ్చేసి మా అమ్మవారి గుడికి దగ్గరనే నాది తిరుమల గద్వాల్ శారీ హౌస్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను లోకల్, నాది గద్వాల్ అండి. ఓకే, ఇక్కడే అమ్మవారి సన్నిధిలోనే నాది బిజినెస్ నడుస్తుంది. అమ్మవారు ఈ చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తుల్ని అందరినీ చల్లగా చూస్తుంది. నేను ఇక్కడికి వచ్చాక నాకు మంచిగా ఒక కుమారుడు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ బోనాలు సమర్పిస్తున్నారు మీరు? మేము వచ్చేసి 5 years అవుతుందండి. 5 years. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మారేడుపల్లి నుండి అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ బోనాలు సమర్పిస్తున్నారు? దాదాపు 10 years. అమ్మవారి మీద మీ నమ్మకం, మీ కోరికలు నెరవేరుస్తుంది అనే నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. అవునండి. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. ఓకే అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము 15 years నుంచి బోనం పోస్తున్నాము. మాది ఇక్కడే అన్నమాట. చాలా బాగా జరుగుతుంది. కోరుకున్న కోరికలు ఖచ్చితంగా అవుతాయి అమ్మవారు. ఓకే ఓకే, చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను చింతలబస్తీ నుంచి వస్తున్నాను. ఓకే ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి బోనాలు సమర్పిస్తున్నారు ఇక్కడ? వాళ్ళు చేస్తాను. ఓకే,
ఓకే, చూస్తున్నాం కదా అందరూ ఏర్పాట్లు అయితే కొందరేమో నార్మల్ గా ఉన్నాయి, విఐపీస్ కోసం మా బోనాలు ఆపుతున్నారు అని కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. అదేం లేదు, సీఎం రేవంత్ రెడ్డి కూడా కాసేపట్లో రాబోతున్నారు. ఓకే, ఇంకా అంటే మంచి ఏర్పాట్లు అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకొకటి చూసుకుంటున్నట్లయితే చూస్తున్నారు కదా అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అయితే, బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా సాగుతుంది. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం, ఇంకొందరితో మాట్లాడదాము. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్. ఎన్ని ఇయర్స్ నుంచి బోనాలు సమర్పిస్తున్నారు? బోనాలు కాదు, అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తా. ఓకే, బోనాలు కాదు, అప్పుడప్పుడు దర్శనం చేసుకుంటారు. ఓకే, మీరమ్మా? కాచిగూడకి వెళ్ళొచ్చినాము. కాచిగూడ స్టేషన్. కాచిగూడ స్టేషన్. ఎన్ని ఇయర్స్ నుంచి బోనాలు సమర్పిస్తున్నారు? దర్శనానికి వచ్చినాము. చెప్పాలి. ఓకే, నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే అండి, దగ్గరలోనే. దగ్గరలోనేనా? ఎన్ని ఇయర్స్ నుంచి బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారికి? 20 అబౌవ్ నుంచే, 20 years అబౌవ్ నుంచే. ఓకే ఓకే, మీరు కోరుకునే కోరికలు నెరవేరుతున్నాయా? ఖచ్చితంగా అండి. ఓకే, నెరవేరుతున్నాయని ప్రతి సంవత్సరం బోనాలు అయితే సమర్పించుకుంటున్నారు. ఖచ్చితంగా. ఎలా ఉన్నాయమ్మా ఏర్పాట్లు ఇక్కడ? చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ భక్తులు వస్తున్నారనేది వినిపిస్తుంది, నిజమేనా? అవునండి, ఖచ్చితంగా. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ పబ్లిక్ పెరుగుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే, అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఎన్ని ఇయర్స్ నుంచి బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారికి? ఇదే నాది ఫస్ట్ బోనం. ఫస్ట్ బోనమా? ఓకే ఓకే ఓకే. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? సిసి నగర్ నుంచి. శ్రీనగర్ నుంచి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారికి? నేను మా పెళ్ళైనప్పటి నుంచి స్టార్ట్ చేసా. 5 years అవుతుంది. ఇప్పుడు Okay. మా ఆడపడి చేతికి వస్తుంది. ఓకే, ఎంతసేపు అవుతుంది క్యూ లైన్ లో? మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఏం లేదు, ఉన్నాయా? ఏం లేదు, ఏం లేదు. ఓకే, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయమ్మా? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓకే ఓకే ఓకే. చూస్తున్నారు కదండి, భక్తులైతే బోనాలు సమర్పించడానికి క్యూ లైన్ లో అధిక సంఖ్యలో భక్తులైతే వెళ్తున్నారు. స్వీయ మనం చూసుకుంటున్నట్లయితే విఐపీస్ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చారు, ప్రముఖ సింగర్ మంగ్లీ వచ్చారు, నెక్స్ట్ మల్లారెడ్డి గారు కూడా వచ్చారు, నెక్స్ట్ రేవంత్ రెడ్డి సీఎం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఓకే, థ్యాంక్ యూ సియా. థ్యాంక్ యూ కీర్తి. భారత సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని కాపాడాలని 150 మట్టి బోనాలు భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సంస్కృతి శాఖ, అట్లాగే నాట్య అకాడమీ నుంచి 150 తోస్తున్నారు మీరు వెనక నుంచి. వినిపిస్తుందన్న? 150 మట్టి బోనాలు మనం ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. మన సంస్కృతిని, మన భాషని, మన యాసని, మన కట్టుబొట్టుని, మన తిండిని, మన వృత్తిని కాపాడుకోవాలని మనం ఈరోజు 150